ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. అహష్వేరోషు దినములో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలిను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు సుసన కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సావుకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గణులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 108 దినములు కనబర్చెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు సుసన్న కోటలోనున్న అలుపులకేమి గన్నులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల దోముర వర్ణము గల అవిసనారుతో చేయబడిన త్రాళ్ళతో చలువురాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిపిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చడ కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడివచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబరచవలని రాజ కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిస్తా, అర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కరస్సు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులు కొనెను. విధిని రాజ్యధర్మం ఎగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకున్నవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, అద్మాత, తర్షీషు, మెరేషు, మర్షేనా, మెముకాను అనువారు. మెముకాను రాజుదును ప్రధానులేదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వస్తీ రాజుల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండు అధిపతులందరిడలను జనులందరిడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీ అందరూ దాన్ని విని ముఖమెదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తు కంటే యోగ్యురాలని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అందంతటా ప్రకటించినలా గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పెను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలంగా ఉండెను గనక అతడు మెముకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాటలాడవలననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనములకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దాన్ని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్నికలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్నికలందరినీ సమకూర్చి
సుషనుకోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానాలన్నింటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునికి అనుకూలమైన గనక అతడు అలాగూ జరిగించెను. సుషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకైను ఒక యూదుడుండెను. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్నికలు అనేకులు సూచనకోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపనిది గనక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటి నుండి ఆమెకు ఏదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనబరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించిన గనక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియో ఆమెకేమి సంభవించెనో అదియో తెలుసుకున్నటకై అంతఃపురము యొక్క ఆవరణ మీదట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు. 12 మాసముల తరువాత రాజైన అహష్వేరోషునద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరును వారు పరిమళ క్రియలు చేయి కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయజ్గుసు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరును బట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలకాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్నికలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సావుకులందరికీ ఎస్తేరు విషయమై ఈ యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్నికలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజగుమ్మములో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడునూ అతని మాటకు ఆమె లోబడుచున్న గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఇతని రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అమీదాతా కుమారుడగు అగాగీరునకు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని
హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలనగా అతడు, నేను యూదుడును గనక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయువారికి 20,000 మనుగుల వెన్నిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీచి దానిని అమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామానునికిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనుల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ వాతగాండ్రు చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి వృద్ధులనేమి శిష్యులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొలబుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెను. ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములో ఉన్న సమస్త జనులకు ఇవ్వబడుటకు పంపబడిను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ శూషణ కోటలో ఇయ్యబడిను. దాని విని శూషణ పట్టణము కలతపడిను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి. గ్రంథము 4వ అధ్యాయము. జరిగినంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బొడుదును వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకి అతని ఎద్దుకు వస్త్రములు పంపిన గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అన్న ఒకరిని పిలిచి, అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నట్టుకు మొర్దెకై ఎద్దుకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజుగుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై ఎద్దుకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియను అతనికి తెలిపి, వారిని సంహరించుటకే షూషన్నులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు, ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని ఎద్దుకు పోవాలని చెప్పుమనియు దాన్ని అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు చలివిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించినడలా
బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కునుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుము అనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకు ఉండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలనో, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినడలా నేను రాజు కొరకు చిత్తము చేయించిన ఇందునకు రాజువైన తామును హామానుడు నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలననియు త్వరపెట్టుమని రాజు చెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షరాసుపై ఎందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగమొట్టుకనను చేయబడినని చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువిన తమ దృష్టికి నడల దయ కలిగి నా మనవి చొప్పును నా కోరిక చొప్పును జరిగించుట రాజువిన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినము నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు ననెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మము నుండి మొర్దెకై తను చూచియు అతడు లేచి నిలవకయు కదలికి ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తన కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన గుండుటను గూర్చియు రాజు తన గణపరిచి రాజు కింద నుండి అధిపతుల మీదనో సేవకుల మీదనో తను ఎలాగనో పెద్దగా చేసినో దాన్ని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చున్నుట నేను చూసినంత కాలము ఆ 10 అంతటి వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. దాని మీద మొర్దెకై వృతింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషును రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైననో ఘనత ఏదైననో చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన
ఉరికయ్య మీద మొర్దెకైని వృతియింప చలవిమ్మని రాజుతో మనవి చేయుడికై రాజు నగరి యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణము నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని చలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచ అపేక్షించనని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను. రాజు గణపరచను అపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రము పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజువీధులు అతను నడిపించుతూ రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకుని రాజగుమ్మమునద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయుము, నీవు చెప్పిన దానిలో ఒకటై ఎడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రం ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుతూ రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. ఆ ప్రకారమే హామాను తరువాత మొర్దెకై రాజగుమ్మమునకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునుకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న గనులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యకంగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును తరబెట్టిరి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టు కలను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరస విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానిని ఎడలా రాజున తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజవగు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడు ఎవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజుదుడును రాణీదుడును భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షరసం విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయను ఉద్దేశించనని హామాను తెలుసుకొని రాణైన ఎస్తేరు తన ప్రాణము కొరకు విన్నపము చేయుడికై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షరస విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉన్న చెయ్యి మీద హామాను పడి ఉండుట చూచి వీడి ఇంటిలో నా సముఖమెదుటనే రాణి బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను మోకమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండ్రులో హర్బోనానొకడు ఏలినవాడా చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదని అనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునికిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీడిన హామాను చేసిన కీడును
అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచురని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయినను తన దృష్టికి నేను దయపొందిన దానైనా రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచినడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననెడలను రాజువైన తమ సకల సంస్థానముల నుండి యూదులను నాశనము చేయవలనని అమ్మిదాత కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తాకీదులు చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయియుడి. నా జనుల మీదకి రాబో కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకు ఇలాగు చలివిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరునికిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికయ్య మీద వృత్తియబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్టు మీరు రాజువైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజ ఉంగరముతో దాన్ని ముద్రించుడి. సివాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడిను. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజ ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీదను అంచెగండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణం నందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరికీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు చలివిచ్చెనని దానియందు రాయబడిను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములోని జనులందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు ఒకనొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడిను. రాజనగర పనికి పెంచబడిన బీజాసులను ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడిను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అభిషేనారుతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజు సముఖము నుండి బయలుదేరిను. అందు నిమిత్తము షూషన పట్టణము ఆనందించి సంతోషముందెను. మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందున్న ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని ఇందు చేసుకొనిరి. మరియు దేశ జనులు యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారును 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం ఉందినట్లు అగుపడిను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందుండు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనములకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. అమ్మిదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారుల పరశుందాత, దల్పోన, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పరస్మ, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొలసము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా
రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు శూషణ కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనో అడుగునదేమి? అది దయచేయబడినని చెలవీయగా, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషన్నందున్న యూదులు రేపును చేయనట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద వృతింపబడినట్లుగాను చెలవీయుడనెను. అలాగూ చేయవచ్చున రాజు చెలవిచ్చెను. శూషణలో ఆజ్ఞ ప్రకటింపబడిను. హామాను యొక్క 10 మంది కుమారులు వృతింపబడిరి. శూషన్నందున యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని శూషన్నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణమును రక్షించుకున్నటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. శూషన్నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారము లేని ఒళ్ళల్లో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరినొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపమునేమి దూరమునేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారు దుఃఖముపోయి సంతోషము వచ్చే నెల అనియు, వారు మూదుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆధార నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానమును దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచును. అప్పుడు యూదులు తాము అవలంబించిన దాన్ని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదామని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువుకు అమ్మిదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులకును సంహరింపదలిచి వారి నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలబెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడునో వాని కుమారుని ఉరికొయ్య మీద వృతివ్వనట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరాను పేరును బట్టి పూరీము అనబడిను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నింటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూసిన అంతటిని బట్టి, తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినముల గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీమాను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వారిని జ్ఞాపకముంచుకొనకయు మానకున్నట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉన్ననని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గురించి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయలు కుమార్తెను రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరి యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఉంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీమాను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థములగనట్టియు మాటలుగా పత్రికలు పంపెను. ఇలాగనే ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడిను. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియు రాజు అతన్ని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీల యొక్కయు పారసీకుల యొక్క రాజ సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాటలాడుచు
తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను.